నమస్తే, వెల్కమ్ టు బిగ్ తెలుగు టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు. హలో అండి విజ్ఞాన్ గారు. నమస్తే. హిజ్రాలు అని అంటే సొసైటీలో ఒక రకంగా చెప్పాలంటే ఒకలాంటి చులకన భావం ఒక టైంలో ఉండేది. రాను రాను అది సినిమాల ప్రభావము, కాంచన ఇటువంటి సినిమాలు వచ్చిన తర్వాత కొంతమందిని చూసిన తర్వాత వాళ్ళు బాగా చదువుకోవడం, వివిధ కొలువుల్లో వాళ్ళు కూడా ఉండడం వల్ల వాళ్ళంటే ఒక రెస్పెక్ట్ కూడా పెరిగింది. అంటే ఈ మధ్య కాలంలో కొన్ని షోస్ ద్వారా ఇలా ట్రాన్స్ఫార్మ్ అయిన వాళ్ళు కూడా కామెడీ పండించడం, ఇవన్నీ చూసి వాళ్ళు ఇంటర్వ్యూస్ చూడడం, దీనివల్ల రెస్పెక్ట్ అయితే పెరిగిందనే చెప్తాను. ఇంతకుముందు లాంటి ఫీలింగ్ లేదు. కానీ ఒక వర్గంలో ఉంటారు వాళ్ళల్లోనే, వాళ్ళు నిజంగానే ఇప్పటికీ కాస్త అసభ్యంగా ప్రవర్తిస్తూ ఉంటారు, కాస్త ఫెరోషియస్గా ఉంటారు. మరి ఎందుకు అట్లా వాళ్ళకి అంత కోపం వస్తుందో తెలియదు, కానీ సమ్ టైమ్స్ వాళ్ళు అలా బిహేవ్ చేస్తూ ఉంటారు. ఈ మధ్యకాలంలో మనకి సిగ్నేచర్ తగ్గిపోయింది, కానీ అప్పట్లో డబ్బులు ఇవ్వకపోతే కొంతమంది చాలా బ్యాడ్గా బిహేవ్ చేసిన సందర్భాలు కూడా మనం చూసాం. బట్ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. బట్ ఒక తాజాగా ఒక హోటల్లో హిజ్రాలు చేసిన బీభత్సం అంతా ఇంత కాదంట. అందరినీ మనం అనలేము, బట్ కొంతమంది చేసిన దానికి ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సి వస్తుంది. ఏం జరిగింది అసలు? మాదాపూర్లో మొన్న 4th సాయంత్రం 7 గంటలకి తాజా కిచెన్ అని ఒక రెస్టారెంట్ ఓపెన్ అయింది. మాదాపూర్లో తెలిసిందే కదా, ఎప్పుడు కొత్త కొత్త రెస్టారెంట్స్ వస్తూనే ఉంటాయి. అక్కడ ఎన్ని ఉన్నా తక్కువే అనిపిస్తుంది. ఏది ఓపెన్ అయినా జనాలందరూ అక్కడికి క్యూ కడతా ఉంటారు. సేమ్ అలాగే ఒక పెద్ద రెస్టారెంట్ పడింది. ఇకపోతే హిజ్రాలో ఒక గ్రూపు వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే, నాట్ ఓన్లీ తాజా కిచెన్, ఏ ఆఫీస్ అయినా సరే కొత్తగా ఒక ఆఫీస్ తయారైంది, ఓపెన్ అయింది అంటే అక్కడికి వచ్చి డబ్బులు డిమాండ్ చేయడం. వాళ్ళు ఎంతో కొంత ఇస్తే ఆ గోడ పైన ఏదో సిగ్నేచర్ చేసి వాళ్ళ పేరో నెంబరో ఏదో రాసి వెళ్ళడం లాంటివి చేస్తున్నారు. అంటే వాళ్ళు ఎదురొచ్చినా వాళ్ళు ఏదైనా చేసినా మంచి జరుగుతుంది అని ఒక సెంటిమెంట్ ఉంది. అవును, పెళ్ళిళ్ళకి లేకపోతే ఏదైనా శుభకార్యాలు అయినప్పుడు ఫస్ట్ వాళ్ళనే పెట్టుకుని వాళ్ళు కొంచెం మంచిగా చూసుకుంటూ ఉంటారు. ఆ సెంటిమెంట్ చాలా మందిలో ఉంటుంది. ఇప్పుడు మనకి పంజాగుట్టలో ఏ జ్యువెలరీ షాప్ ఓపెన్ అయినా కనీసం ఒక 50 మందినన్నా పిలుస్తారు. వాళ్ళు పిలిచి వాళ్ళందరూ తల ఇంత ఇచ్చి వాళ్ళ ఆశీస్సులు తీసుకొని మరీ పంపిస్తారు. ఇదంతా మనం చూసాం. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, పిలిస్తే ఇప్పుడు మా ఇంట్లో పూజ జరుగుతుందని పంతులకి తెలియదు. మనం పిలిస్తే ఒక అయ్యవారు వచ్చి ఏదో పూజ చేసి వెళ్తాడు, ఆయన దక్షిణ ఏదో ఆయనకి ఇస్తాం. ఇక్కడైనా సరే మేము పలానా ఓపెన్ చేసుకుంటున్నాము, మీ గ్రూప్లో నుంచి 10 మంది రండి, మిమ్మల్ని మేము సత్కరించుకుంటాము, తల ఓ చీర పెట్టుకుంటాం లేదా ఎంతో కొంత ఇచ్చుకుంటాము, దయచేసి రండి అంటే వాళ్ళు వచ్చి ఆ కార్యక్రమాన్ని నిర్వహించి వెళ్ళాలి. ఇక ఇక్కడ జరిగే అంశం ఏంటంటే, వీళ్ళంతటా వీళ్ళు వచ్చి డబ్బులు డిమాండ్ చేస్తున్నారు కొన్ని చోట్ల. సరే పోనీలే, కొంతమందికి తెలియదు ఇట్లా హిజ్రాల చేత ఓపెన్ చేయించుకుంటే బాగుంటుంది, మనకు మంచి జరుగుద్ది అని అనుకోకుండా వీళ్ళే వచ్చారు కాబట్టి కూడా యూటిలైజ్ చేసుకొని ఎంతో కొంత చేతులు ఇస్తారు. కొంతమంది 2000 ఇస్తారు, కొంతమంది 5000 ఇస్తారు. బాగా ఉన్న అంటే నమ్మి వీళ్ళ వల్ల నేను లక్షలకి కోట్లకి పడగెత్తుతాను నమ్మేవాడు కనీసం ఒక 50,000 ఇచ్చినా ఆశ్చర్యం లేదు. అది వీళ్ళు ఇస్తే ఇష్టంగా, మన ఇష్టంగా ఇచ్చేది ఎంతైనా ఇవ్వచ్చు. అది వాళ్ళు తీసుకొని రే ఎంత బాగా ఇచ్చాడు నాకని ఆశీర్వదించి వెళ్ళాలి. ఇప్పుడు మీ అంతటా మీరు వచ్చారు తాజా కిచెన్, ఎందుకు వచ్చావు అని అడిగితే, హోలీ పండుగ వస్తుంది మాకు డబ్బులు ఇవ్వాలి. ఓకే రండి కూర్చోండి. వాళ్ళేమనలా, దా కూర్చో అని చెప్పేసి వాళ్ళకి మర్యాద ఇచ్చి, ఇప్పుడు ఎవరైనా సరే యాచకులు వస్తే ఎంత ఇస్తావమ్మా, చిల్లర ఇస్తావు లేదా 10 రూపాయలు ఇస్తావు. హిజ్రాలు వచ్చారు, కొంచెం బాగానే ఉన్నారు, అందరూ పద్ధతిగా మాట్లాడుతున్నారు కదా, ఓ 3 వచ్చారని చెప్పేసి ఓ 500 ఇచ్చాడు. ఇలా చూశారు వాళ్ళ కింది మీదకి, ఓ 500 ముగ్గురు ఎలా పంచుకుంటారులే అని చెప్పి ఇంకో 100 ఇచ్చినా మా తల 200 తీసుకుంటారు అనుకోవచ్చు. లేదు, ఒక 500 కాదండి, ముగ్గురికి తల ఒక 500 ఇచ్చినా ఇక వాళ్ళ ఇష్టం. ఇలా కాకుండా వీళ్ళు ఏంటంటే, ఎలా కనబడుతున్నాం నీకు, 50,000 నువ్వు అని చెప్పేసి డిమాండ్ చేశారు. 50,000 ఇచ్చేదేంటి, నా రోజు కౌంటర్ అది, ఈరోజు కౌంటర్ అంతా నీకు ఇస్తే నేనేం చేసుకోను, అలా ఎలా ఇస్తానని వాళ్ళు, ఇది పద్ధతి కాదు బాబు, అట్లా చేయలేము, మీకు ఎంతో కొంత మీరు వచ్చినందుకు మర్యాదకి ఇంత ఇస్తున్నాం తీసుకోండి, అంతకుమించి డిమాండ్ చేయొద్దని తను చెప్పాడు. అక్కడ చిన్న ఘర్షణ వాతావరణం జరిగింది. మాట వీళ్ళు కదలకపోవడం, వీళ్ళని అల్లరి చేస్తుంటే, రెస్టారెంట్స్ అంటే వీళ్ళు తినే వాళ్ళకి కొంచెం మర్యాద చూసుకుంటారు, పీస్ఫుల్గా ఉండేలా చూసుకుంటారు. ఈవెన్ మన మ్యూజిక్స్ కూడా చాలా సింపుల్గా క్యూట్గా ఉంటాయి. ఆ లైట్స్ కూడా కొంచెం డిమ్గా, అంటే ఉన్నంతసేపు వాడు ఫుడ్ని ఎంజాయ్ చేయాలి, మనశ్శాంతికి అక్కడి నుంచి వెళ్ళాలి. పోనీ టిఫిన్ సెంటర్స్ అయినా సరే గబగబా తిన్నా ఏం చేసినా వాళ్ళని ఒక మంచి వాతావరణంలో పెట్టడానికి ట్రై చేస్తారు. వీలైనంత వరకు యాంబియన్స్ బాగుండాలి,
కుర్చీలు బాగుండాలి, బల్లలు బాగుండాలి, ఎందుకంటే ఎవడో ఒకడు వచ్చి సెల్ఫీలు తీసుకుంటాడు. అందుకు రెస్టారెంట్స్ అన్ని బాగానే ఉంటాయి. ఇప్పుడు వీళ్ళు మా వల్ల కాదు, ఇచ్చుకోలేము అని చెప్పేస్తే వీళ్ళు ఆ కస్టమర్స్కి ఎక్కడ ఇబ్బంది కలుగుతుందేమో అని చెప్పి వీళ్ళని బయటికి పొమ్మన్నారు. మమ్మల్ని బయటికి పొమ్మంటావా అని చెప్పేసి నేను కదలనంటే కదలను, వాళ్ళు అక్కడే కూర్చొని గట్టి గట్టిగా అరిచి ఆ చప్పట్లు కొట్టి బాగా ఇబ్బంది వాతావరణం క్రియేట్ చేస్తే వాళ్ళు బలవంతంగా నెట్టాల్సి వచ్చింది. బలవంతంగా నెడితే మమ్మల్ని తాకుతావా అది చేసి చేస్తావని అక్కడ పక్కనే ఉన్న డస్ట్బిన్ తీసుకొని ఆ ఓనర్ తల బగల కొట్టాడు. ఒక హిజ్రా అది స్టీల్ దంట కదా డస్ట్బిన్. అదే ఇప్పుడు ఐకియాలో కొంటామే జల్లడ టైప్ ఉంటుంది, ప్లాస్టిక్ ఉండేవి, ఇప్పుడు మీరు అన్నట్టు అవి స్టీల్ రౌండ్ ఉంటాయి కదమ్మా, అది గట్టిగానే తాకుద్ది. దాన్ని తీసి కొట్టాడు. తనకేమో ఇక్కడ అంత బ్లడ్ అండ్ ఆ క్యాషియర్ వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇస్తే ఇప్పుడు వాళ్ళని అరెస్ట్ చేశారు. ఇకపోతే రైల్లో వస్తారు, ఇట్స్ ఓకే, 10 రూపాయల కంటే ఎక్కువ తీసుకోరులే, అడుగుతారు, ఇస్తారు, అదొక తీరు. ఇక ఇచ్చేవాళ్ళు ఇవ్వనోళ్ళు వాళ్ళ ఇష్టం. కొన్ని సందర్భాల్లో వీళ్ళని మర్యాదగా పిలిచి ఇచ్చేవి ఉంటాయి. పాపం సిగ్నల్ దగ్గర కనిపించి కారు అద్దాలు కొట్టినా సరే ఎంతో కొంత ఇస్తారు, 10 రూపాయలు ఇస్తారు, లేదా 20, 50 ఎవరిష్టం వాళ్ళవి. బట్ ఇలా బలవంతంగా లాక్కుంటారు చూసా, మాకు ఖచ్చితంగా ఇవ్వాలి, నేను ఓపెనింగ్కి పిలవాలా, మీ హోలీకి మాకు సంబంధం లేదు, అది మీ ఫెస్టివల్, మీరు సెలబ్రేట్ చేసుకోవాలనుకున్నారు, యూ కెన్ సెలబ్రేట్ ఎలాగైనా, బట్ ఇలా డిమాండ్ చేయొద్దు. వీళ్ళకంటూ యూనియన్స్ గ్రూప్స్ కూడా ఉంటాయి, వాళ్ళు పద్ధతిగా కూడా ఉంటారు, మంచి మంచి ఫెస్టివల్స్ అవుతాయి. నేను చూసా చార్మినార్ సైడ్ రోటీ ఫెస్టివల్ అని ఒకటి జరుగుద్ది వీళ్ళది. అట్లా హిజ్రాలు అందరూ వస్తారు, డబ్బులు గలగల ఎగరేస్తూ ఉంటారు అందరిపైకి. అంటే ఎవరిష్టం వాళ్ళు అలా సెలబ్రేట్ చేసుకుంటారు. వీళ్ళల్లో సీనియర్ హిజ్రాలు ఉంటారు కదా, వాళ్ళకి వీళ్ళందరూ కలిసి డబ్బులు ఇస్తారు, బాగుండేలా చూసుకుంటారు. మంచి పద్ధతులుగా బతికే వాళ్ళు బోల్డ్ అంతమంది ఉన్నారు. ఇక స్టార్టింగ్లో నువ్వు అన్నట్టు టీవీ షోస్లో చూస్తున్నామన్నావు, అలాంటి టీవీ షోస్లో కూడా చాలామందిని పిలిచి శ్రీదేవి డ్రామా కంపెనీ అట్లాంటి వాళ్ళకి సత్కరించినవి ఉన్నాయి. అండ్ టీవీ షోలో లేడీ గెటప్ లేసి లేడీగా మారిన వాళ్ళు కూడా ఉన్నారు. అండ్ అలా బిగ్ బాస్కి వచ్చిన వాళ్ళు ఉన్నారు, మంచిగా సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళలో ఫ్యాషన్ డిజైనర్స్ ఉన్నారు, బొటిక్స్ నడిపే వాళ్ళు. ఇప్పటికీ ఇండస్ట్రీలో చాలామంది మేకప్ వాళ్ళు ట్రాన్స్జెండర్స్. అంతెందుకు, మన అనుష్క సినిమా ఉందా వేదం, తను అనుష్క మేకప్ మ్యాన్, పర్సనల్ మేకప్ మ్యాన్. అయితే క్యారెక్టర్ బాగుంది కదా అని చెప్పి అక్కడ క్రిషా క్యారెక్టర్ని డిజైన్ చేసి తను పెట్టేశాడు. ఇప్పటికీ తను ఈజ్ ఎ మేకప్ ఆర్టిస్ట్ తను. సో ఇట్లా బోల్డంత మంది మంచి మంచి రంగాల్లో ఉన్నారు. ఎమ్మెల్యేగా పోటీ చేసిన వాళ్ళు ఉన్నారు, మంచి మంచి సాఫ్ట్వేర్ ఆఫీసులలో పనిచేసే వాళ్ళు ఉన్నారు, గౌరవంగా బ్రతికే వాళ్ళు బోల్డంత మంది ఉన్నారు. మరి వీళ్ళు కూడా బ్రతకొచ్చు. అంటే గవర్నమెంట్ కూడా మనం మాట్లాడుకున్నాము, ఈ ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర వీళ్ళతోనే విధులు నిర్వర్తిద్దాము అనుకున్నారు అని. ఈ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చిన తర్వాత ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర హిజ్రాలు పెట్టి వాళ్ళకి పార్ట్ టైం జాబ్ లాగా, అంటే ఇలా అడుక్కోవడం యాచించడం కన్నా గౌరవపరమైన స్టేటస్ జాబ్ చేయడం బెటర్ కదా, అది గవర్నమెంట్ కల్పిస్తుందని కూడా అప్పట్లో మనం మాట్లాడుకున్నాం. వీళ్ళకి ఆధార్ కార్డులు ఇస్తున్నారు, వీళ్ళకి కావాల్సిన సదుపాయాలు ఇస్తున్నారు, రేషన్ ఇస్తున్నారు, అన్ని రంగాల్లోనూ వీళ్ళని చూసుకునే వాళ్ళు ఉన్నారు. వీళ్ళ ఓట్లు కూడా మాకు అవసరమని ప్రచారం చేసుకొని వాళ్ళకి గిఫ్ట్లు ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. బట్ ఇలా చేయడం అనేది ఏంటో చాలా చండాలంగా అనిపిస్తుంది వినడానికి. అండ్ పాపం ఇప్పుడు ఆయన్ని డస్ట్బిన్తో కొడితే నీకేమొచ్చింది, నీకెందుకు ఇవ్వాలి డబ్బులు, తన్నిని పిలవలేదు కదా, నీ అడగడంలో కూడా తప్పు లేదు, కానీ నువ్వు డిమాండ్ చేయడం తప్పు. ఆయన ఎంత ఇస్తే అంత తీసుకోవాలి, లేదా అలగండి. మరి ఇట్లానా అంటే ఇస్తారేమో, లేదా కొంచెం ప్రేమగా అడిగి తీసుకోండి, వాళ్ళకి తెలుసు. అది కూడా మేబీ కొన్ని సందర్భాలలో ఆ 1 year పాటు పండుగలు చేసుకోరు, ఏదైనా ఇంట్లో ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడితే. అలా వాళ్ళకి ఏమైనా ఉందేమో, ఈ ఇయర్ చేసుకోకూడదు అనుకున్నారేమో, మనకు తెలియదు. ఇదొక సిచ్యువేషన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హిజ్రాలు వచ్చారు, మనది కిచెన్ ఫర్ ఎగ్జాంపుల్. రీసెంట్లీ మన ఫ్యామిలీలో ఏదైనా ఒక బ్యాడ్ ఇన్సిడెంట్ జరిగితే వాళ్ళు ఈ సంవత్సరాలు పండగలు పబ్బాలు చేసుకోరు, గుళ్ళల్లోకి వెళ్ళరు, అలా కూడా ఉంటాయి. అలాంటప్పుడు వీళ్ళు అడిగినా కూడా మేము ఇవ్వమనే వాళ్ళు కూడా ఉంటారు.
ఇప్పుడు ఆయన ప్రాబ్లం ఏదైనా కానీ ఇప్పుడు మనం మాట్లాడుకుంటే బోల్డ్ కారణాలు వస్తాయి. బట్ నువ్వు డబ్బులు ఇవ్వలేదని డస్ట్బిన్ తీసుకొని తలబగల కొడితే అంటే అలా ఎలా తీసుకుంటారు మనీ? ఇప్పుడు మళ్ళీ అందరినీ బ్లేమ్ చేయాల్సిన పరిస్థితి వస్తుందా? ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు ఏమంటున్నారు, హిజ్రాలు అంటున్నారే కానీ పలానా యామిని పలానా మా డాకిని షాకిని అని మాట్లాడట్లేదు. అదే కదా హిజ్రాలు, హైదరాబాద్ హిజ్రాలు. ఇప్పుడు ముంబైలో ఈ న్యూస్ చూసే వాళ్ళు ఏమనుకుంటారు, అరే హైదరాబాద్ హిజ్రాలు ఏంటి ఇలా తయారయ్యారంట. అవును, అలా ఉంటుంది పరిస్థితి. చూద్దాం. థ్యాంక్ యూ.